ఏముంది? భూలోకవాసులు చాలా ఆనందంగా, అసురుల బాధ లేకుండా హాయిగా ఉన్నారు కదూ. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం అన్నట్లుగా భూలోకంలో ఎప్పుడైతే హింస అధర్మం మొదలవుతాయో అప్పుడే మేము అవతారం ఎత్తి అసురులను సంహరిస్తాము. ప్రస్తుతానికి భూలోకవాసులు తమ జీవితాలను ఆనందంగానే గడుపుతున్నారు. వేచి ఉన్నారు ప్రభు. అటులైన ప్రవేశపెట్టుము చిత్తము ప్రభు. దేవా దేవా పాహిమాం పాహిమాం. ఏమి భర్త, ఏమిటి నీ కష్టము? విన్నవించుము. ఏమి చెప్పము ప్రభు, ఈ మధ్య మా భూలోకంలో వింత రాక్షసుడు మా జీవితాలను అతలాకుతలం చేసి మానవాళి మనుగడకే ప్రశ్నార్థకంగా మారాడు ప్రభు. ఎవడా అసురుడు? ఎలా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు? మా నోటితో మేమేమి చెప్పము ప్రభు, మీరే చూడండి వాడి వికృత చేష్టలు. నేను మోనార్కిని, నన్నెవరేం చేయలేదు. రావణాసురుడు, భస్మాసురుడు, మూసికాసురుడు, ముష్టికాసురుడు అని ఒకరి తర్వాత ఒకరు పుట్టిన 4 కొడుకులు పుట్టినట్టే పోతుంటే ఈసారి పుట్టబోయే బిడ్డ ఈ మానవ జాతిని చంపేవాడే గాని చచ్చేవాడు కాకూడదని పెట్టాడు మా నాన్న. నాకు ఈ పేరు ప్లాస్టిక్ ఆసురుడు అని. మీ ఇంటికి వచ్చా, మీ గట్టింటికి వచ్చా, మీ వంటింటికి వచ్చా. ఇందుగలడు అందులేడని సందేహము వలదు, ఎందెందు వెతికినా అందేగలడు ఈ ప్లాస్టికాసురుడు. నన్ను వరంగా సృష్టించుకున్న మీరే నన్ను శాపంగా మార్చుకుంటున్నారు. చివరికి కర్రీ పాయింట్ లో వాడు సాంబార్కి కూరలకు కూడా నేనే అవసరం అవుతున్నాను.